హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇప్పుడు మేము గోదావరి నది ప్రాంతంలో ఉన్నాము. ఎందుకంటే గోదావరి అవతలోడు ఒక గ్రామంలో చిన్న ఫంక్షన్ ఉంది. మా ఫ్రెండ్స్ కలిసి అందరం వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, గోదావరి ఇసుక ఎలా ఉందో సమాంతరంగా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సూపర్ కదా. వావ్, బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి, సూపర్గా ఉంది. మేము ఇప్పుడు 3 కిలోమీటర్లు నడవాలి ఫ్రెండ్స్. అదే మెయిన్ రూట్ ఏమంటే అయితే 40 కిలోమీటర్లు పడుతుంది. అట్లా 2 గంటలు పడుతుంది, ఇట్లా 1 గంట పడుతుంది ఫ్రెండ్స్. ఇట్లనైతే నడుచుకుంటూ వెళ్ళాలా, అట్లయితే వెహికల్తో వెళ్ళాలా 2 గంటలు పడుతుంది వెహికల్తో అయితే. ఇట్లనైతే కాలినడకన అయితే గంట పడుతుంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చుట్టూ ఎడారి, అందనంత దూరాన గుట్టలు. కాలురేవుకి చేరుకున్నాం ఫ్రెండ్స్. లోతు ఉండదు ఫ్రెండ్స్, ఇలా కాలినడకతోనే దాటుకుంటూ పోతాం. చూడండి ఫ్రెండ్స్, ఎలా దాటుకుంటూ వెళ్తున్నాము. అసలు లోతు ఉండదు, అందుకే ఇలా వెళ్ళడానికి మేము నిర్ణయించుకొని వెళ్తున్నాము ఫంక్షన్కి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫ్లోయింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. సూపర్గా ఉంది కదా. అసలు లోతు ఎక్కడా లేదు. మేము మార్గం మధ్యలో వెళ్తుంటే ఒక చిన్న పక్షి పిల్ల కనపడ్డది ఫ్రెండ్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్, బాగుంది. బుడ్డి బుజ్జులు పడుకుంది, లెగట్లేదు. ముట్టుకుందాం, చూడు, పట్టుకున్నా, చూద్దాం. వావ్, సూపర్ కదా ఫ్రెండ్స్, సూపర్. పట్టుకున్నామంటే ఆ పక్షి పిల్ల పరిగెడుతూ వెళ్తుంది ఫ్రెండ్స్. చూడండి, తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం పరిగెడుతూ వెళ్తుంది పక్షి పిల్ల. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా వెళ్తుంది కదా, ఫ్లైట్ లాగా వెళ్తుందిగా. చూడండి ఫ్రెండ్స్, ఈ గడ్డిని ఎప్పుడైనా చూసారా? ఈ గడ్డిని ఇంటి కప్పులపై వేసుకొని నివసిస్తారు. చాలా కూల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ గడ్డిని ఇంటి కప్పులపై వేసుకుంటారు చల్లదనం కోసం. బాగుంది కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇసుక క్వారీలు. ఇక్కడ నుండి ఇసుకని తీసి సిటీకి సరఫరా చేసి అమ్ముకుంటారు. అయ్యో ఫ్రెండ్స్, లారీలు, జేసీబీలు ఇలా రోడ్లు వేసి ఇసుకని తీసి అమ్ముకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఎంతెంత లోతు తీశారో. ఇలా లోతుగా ఇసుక తీయడం వల్ల నీరు అడుగంటిపోతున్నాయి, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇందువల్ల చాలా నష్టం మనకే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుచున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.